హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఉదయాన్నే లేచి లైట్ వేసి ఇలా దేవుడికి దండం పెట్టుకుంటానండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:25 అయింది. డైలీ 5 to 5:30 లోపు అయితే నేను లెగుస్తాను. లేవగానే బ్రష్ చేసేస్తాను. తర్వాత ఇల్లు అయితే ఊడ్చేస్తాను. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నా డైలీ 5 to 8 AM రొటీన్ అనేది నేను చూపిస్తాను. డైలీ 5 to 8 నా రొటీన్ వర్క్ అయితే ఇలాగే ఉంటుంది. ఇల్లు మొత్తం ఊడ్చేసుకున్న తర్వాత స్నానం అయితే చేయను, ఎందుకంటే 6:30 7:15 కల్లా పిల్లలు లంచ్ బాక్సులతో వెళ్ళిపోవాలి. అందుకని చెప్పి ముందుగా రైస్ అయితే కడిగేసి పెట్టేసుకుంటాను. ఒక దాని మీద పాలు అయితే పెట్టేసుకుంటాను. ఆ రెండు అయ్యేలోగా నేను బయటకైతే వచ్చి బట్టలు నానబెట్టేస్తానన్నమాట. పనమ్మాయి వస్తుంది దోబి. ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను. చీకటిగా ఉందండి, ఇంకా 5:30 కదా. సో ఒక టబ్బు తీసుకుని దానిలోకి ఒక 2 స్పూన్స్ సర్ఫ్ అయితే యాడ్ చేసేసుకుంటాను. బట్టలు నానపెట్టేసిన తర్వాత ఇలా కర్రతో నొక్కేసుకుంటానమాట, వంగకుండా, నడు నొప్పి కాబట్టి. గిన్నెలు అయితే బయట పెట్టేస్తాను. గిన్నెల అమ్మాయి కూడా వచ్చి తోమేస్తుంది. తర్వాత చూసారు కదా 5:45 అయ్యింది. సో 1 or 2 ఇలాగా చెంబులు కానీ గ్లాసెస్ కానీ వాటర్ అయితే తాగేస్తాను. అండ్ వాటర్ తాగేసిన తర్వాత పాలు కాగిపోయినాయి కాబట్టి ఈలోగా కూరకైతే రెడీ చేసేస్తున్నాను. ఇవాళ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అండ్ టిఫిన్ ఉప్మా చేశానమాట. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది, నేను తీయడం మర్చిపోయాను. తర్వాత పిల్లలకి కావాల్సిన నాప్కిన్లు, కర్చీఫ్లు, బట్టలు అన్నీ రెడీగా పెట్టేస్తాను. ఇది ముకుల్కి అనమాట, లంచ్ బాక్స్కి. అండ్ ఇప్పుడు ముకుల్ డ్రెస్సెస్ అయితే తీస్తున్నాను. ఒక కబోర్డ్లో ముకుల్ డ్రెస్సెస్, ఒక కబోర్డ్లో మౌర్యావి ఓన్లీ స్కూల్ డ్రెస్సెస్ వరకు ఇలాగా సెపరేట్గా చేసి పెడతారనమాట. మనకి పొద్దున్నే హడావిడి లేకుండా డైలీ కూడా ఇలాగా ఇద్దరివి ఒక కబోర్డ్లో మౌర్య స్కూల్ డ్రెస్సెస్, ఒక కబోర్డ్లో ముకుల్ స్కూల్ డ్రెస్సెస్ ఇలా తీసేసి ఎవరికి వాళ్ళకి రెడీగా ఉంచుతానమాట. సోఫా మీద పైన మౌర్యాకి ఇలా పెట్టేసి ఉంచుతాను. ఇవి వచ్చేసి లంచ్ బ్యాగ్స్, ఇలాగా ఈజీగా తీసుకోవడానికి హ్యాండీగా ఉంటాయని తలుపు తగిలిచ్చేసి ఉంచుతాను. ఇప్పుడు లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ రెడీగా పెట్టేశాను అనమాట. మామూలుగా అయితే 3 వాటర్ బాటిల్స్, ఇవాళ మా సార్ వెళ్ళట్లేదు కాబట్టి 2 వాటర్ బాటిల్సే పెట్టాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ముకుల్కి. మౌర్యాకి అయితే హాఫ్ డే కాబట్టి లంచ్కి వచ్చేస్తాడు. ఈ వ్లాగ్ వెన్స్డే తీస్తున్నాను. సో టీ అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి 6:25 అయ్యింది. మౌర్య అయితే లేచాడు, బ్రష్ అయితే చేస్తున్నాడు. ఈలోగా పనమ్మాయి వచ్చి వాకిలది ఊడ్చేస్తుంది అనమాట. కల్లాపు చల్లుతుంది. ఇంటి ముందు బయట ముగ్గు అయితే వేసేస్తుంది. ముకులైతే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళ డాడీ బస్ స్టాప్లో డ్రాప్ చేస్తారు, కాలేజ్ బస్లో వెళ్ళిపోతాడు. ఇప్పుడు టైం వచ్చేసి 7:05 అయ్యింది. తర్వాత మౌర్య టిఫిన్ తినేసి మౌర్య కూడా రెడీ అయిపోయాడు. ఇప్పుడు టైం వచ్చేసి 7:40. తర్వాత నేను స్నానం చేసేసి పూజ అయితే చేసుకున్నానమాట. పూజ అయ్యేపాటికి కరెక్ట్గా డైలీ నాకు 8 o'clock అయితే అవుతుంది. పండగలప్పుడు, పూజలప్పుడు మాత్రం ముందుగా స్నానం చేసి పూజ చేసి అప్పుడు వంట చేస్తాను. డైలీ మాత్రం స్కూల్ హడావిడి ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రం పిల్లలు అందరూ వెళ్ళిన తర్వాత అప్పుడు పూజ చేసుకుంటానమాట ప్రశాంతంగా. ఇదండి నా డైలీ రొటీన్ 5 to 8 AM. బై బై, సీ యూ.